అందరికీ నమస్కారం అండి. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లి గ్రామంలో 1వ తారీఖు అంటే ఈ నెల 1వ తారీఖు సాయంత్రం 7:45 అప్పుడు ఈ కురవ శేషన్న, ఆయన వయసు అరౌండ్ 63 ఇయర్స్, డ్రైవర్గా పనిచేస్తారు. అంటే ప్రైవేట్ డ్రైవర్గా లారీలట్ట వెళ్ళే డ్రైవరు. ఆయన తన కూతురు ఇంట్లో పడుకొని ఉండగా అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా కురవ సామాజిక వర్గానికి చెందిన కురవ పరశురాముడు, కురవ విజయ్ కుమార్ అలియాస్ కుమారు, కురవ గోవిందు అలియాస్ చౌదరి, కురవ బీసన్న, వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. వీళ్ళు నలుగురు ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయేసి ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆమె క్యారెక్టర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడని విలేజ్లో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులోకి ఇంట్లోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ కూతురు లైవ్గా ఉన్నట్టే ఆమెను పక్కకు జరిపేసి ఆ బెడ్రూమ్లో పడుకున్న శేషన్న మీద వేటకొడవలతో, మీరు చూస్తున్నారు, ఈ వేటకొడవలతో అటాక్ చేసి అతని కుడికాలు కంప్లీట్గా మోకాలి వరకు నరికివేయడం జరిగింది. నరికివేసినప్పుడు అతను యాక్చువల్గా అప్పటికి నిద్రలో ఉండడము, తర్వాత కొద్దిగా తనకు హెడేక్ ఉండడంతో టాబ్లెట్ వేసుకోవడంతో అతను యాక్చువల్గా ప్రొటెస్ట్ కానీ రెసిస్ట్ కానీ చేసే పరిస్థితులు కూడా లేడు. కానీ అతని కాలు నుంచి కంప్లీట్గా హ్యామరేజ్, అంటే బ్లీడింగ్ బాగా పోవడంతో, హ్యామరేజ్ కావడంతో అతను అక్కడే బెడ్ మీదనే కదలేని స్థితిలోనే చనిపోయాడు. తర్వాత వీళ్ళు ముద్దాయిలు ప్రధానంగా ఒక మోటార్ సైకిల్ మీద ఈ నరికివేసిన తీసుకున్న కాలును తీసుకునేసి పోలీస్ స్టేషన్కి పోవాలని బయలుదేరిపోతూ కాలును దగ్గరగా పోలీస్ స్టేషన్ దగ్గరగా పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయాక మనకు కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా అప్పటికి సిఐ శ్రీధర్ గారు లీవ్లో ఉండడంతో ఇన్ఛార్జ్ సిఐ రూరల్ సిఐ గారైన చంద్రబాబు నాయుడు, తర్వాత ఎస్ఐ గారైన చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత స్టాఫ్ అంతా కూడా ఇమ్మీడియట్గా అక్కడ విజిట్ చేసి అక్కడ మొత్తం నేరస్థలాన్ని పూర్తిగా పోలీసులు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇన్సిడెంట్, ఇది గ్రీవియస్ ఇంజురీ ఇన్సిడెంట్, తర్వాత ఒక రకమైన బ్రూటల్ మర్డర్. ఎందుకంటే అతను తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు నరికివేయబడిన కాలును తీసుకుపోయేటప్పుడు కొన్ని వీడియోస్ కూడా మనకి ఐడెంటిఫై అయినాయి. సో బ్రూటల్ ఉండడంతో ఎస్డిపిఓగా నేను అన్ని విజిట్ చేసి మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని విషయంలో ఇమ్మీడియట్గా కూతురు కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 257/2025 అండర్ సెక్షన్ మర్డర్ కేసు కింద తాలూకా యూపీఎస్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా టేకప్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇమ్మీడియట్గా శవ పంచాయతీ జరిపించేసి శవం మీద ఉన్న రక్తపు మరకలు, తర్వాత గుడ్డలు, తర్వాత అక్కడ నేరస్థలములోని రక్తపు మరకలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకునేసి ఇది దర్యాప్తు పోస్ట్ మార్టం పూర్తి చేసి క్రిమేషన్ కూడా బందోబస్తు సమస్యల్లో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం అనగా 6వ తారీఖు సాయంత్రము నలుగురు ముద్దాయిల్ని కూడా వెంకన్న బావి దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రక్తపు మరకలతో ఉన్న వాళ్ళ గుడ్డలు పక్కన సెపరేట్గా దాచిపెట్టుకున్నారు. ఆ గుడ్డలు, తర్వాత హత్యకు వాడిన 2 వేట కొడవళ్ళు, అలాగే వాళ్ళు వాడిన మోటార్ సైకిల్ కూడా, ఇవన్నీ స్వాధీనం చేసుకునేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించి ఇవాళ ఇమీడియట్గా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము. దీంట్లో యాక్చువల్గా జ్యుడిషియరీ ఆఫీసర్లను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మర్డర్ చేయడం ఒక రకంగా కాలు నరికేసి చేయడం అయితే, కాలును పబ్లిక్గా ప్రజలు చూస్తుండగా ఎగ్జిబిట్ చేస్తూ మోటార్ సైకిల్ తీసుకోవడం అనేది చాలా అమానుషంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది, దాన్ని టేకప్ చేయడం జరిగింది. అలాగే కోర్టుకు కూడా జ్యుడిషియల్ ఆఫీసర్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ముద్దాయిలు ఇంకా రిమాండ్లో ఉన్నట్టుగానే ట్రయల్ త్వరగా పూర్తి చేసి, దర్యాప్తు కూడా పూర్తి చేసి, ఈ రక్తం మరకలు ఉన్న గుడ్డలు కొడవలను అన్ని కూడా మేము ఎఫ్ఎస్ఎల్ పంపించి త్వరగా రిపోర్టు తెచ్చుకునేసి ఈ ట్రయల్ త్వరితగతిన పూర్తి చేసి ముద్దాయిలు శిక్ష పడేటట్లుగా చేయాలనేది పోలీసులు దీంట్లో సంకల్పించుకున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఆఫీసర్ల దృష్టికి కూడా ఈ విధంగా నలుగురిని అరెస్ట్ చేయడము, దాంట్లో ప్రధాన పాత్ర వహించిన సిఐ శ్రీధర్ గారు, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, రామాంజనేయులు ఎస్ఐ, తర్వాత సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారి దృష్టిలో పెట్టేసి వాళ్ళందరినీ అభినందించడం కూడా సార్ చెప్పారు. తర్వాత వాళ్ళకి రివార్డులు కూడా ప్రపోజల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలకు కూడా విన్నవించేది ఏమంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీసుల దృష్టికో లేకపోతే తీసుకురావాలని కోరుకోవడం ఒకటి. రెండోది, ఈ విధంగా అమానుషంగా ప్రజలు భయపడేట్టుగా, భయభ్రాంతులను గురి చేసేట్టుగా ఎగ్జిబిషన్ చేసుకుంటూ చేయడం కూడా ఇది పోలీస్ తరఫున సీరియస్గానే పరిగణించేసి విలేజ్లో కూడా ఒక పికెట్ ఏర్పాటు చేయడము, తర్వాత ఫర్దర్ ఏం ఇష్యూస్ లేకుండా చేయడం కూడా జరిగింది. సో ఇది ఇవాళ ఈ అరెస్టుకు సంబంధించి అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.